అసలు మన జీవితాలు మనకంటే ఎక్కువగా ఇతరుల గురించి సాగుతున్నాయండి. అలాగని వీళ్ళు పరోపకారులా అంటే కాదు, పచ్చి స్వార్థం. వాళ్ళు ఏమంటారో ఇలా ఉంటే హాయిగా సాగిపోతుంది జీవితం. ప్రతిరోజు ఎంపికలకు సరిపోతుంది సమయం అంతా. ఇక్కడ ఏ రంగు వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోవాలి, ఏ బొట్టెట్టుకోవాలి, ఇంకన్నీ ఎంపికలే. ఇది కృష్ణమూర్తి గారు చెబుతాడు, మహాతత్వవేత్త. జీవితం సుఖంగా ఉండాలంటే ఎంపిక లేని ఎరుకతో జీవించాలంటాడు. నో సెలక్షన్, టేక్ యాజ్ ఇట్ ఈస్. ఏదొస్తే అది వదిలే, ఎంచుకోవద్దు అసలు. తండ్రిని మనం ఎంచుకున్నామా? దయచేసి ఆలోచించండి. తల్లిని మనం ఎంచుకున్నామండి, మన అన్నదమ్ములను మనం ఎంచుకున్నామండి, మన అప్పచెల్లెలను మనం ఎంచుకున్నామండి. పెళ్లి కూతురు దగ్గర వచ్చారు 100 ఎంపికలు ఎందుకు వస్తాయండి? అనవసరం అండి అవన్నీ. పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాం. మేమంతా సుఖంగా ఉన్నాం, మీరు సుఖంగా ఉంటాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందం చూడొచ్చు, ఆకారం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు కాపురం చేయాలి కదా, వాళ్ళకి నచ్చకపోతే కాపురం ఎలా చేస్తారు? అంతవరకు యువతరానికి స్వేచ్ఛ ఉంటుంది, అనుమానాలు. ఇక మిగిలిన చదువు, ఉద్యోగం, కులం, గోత్రం, వంశం, ఆరోగ్యం సమస్తం తల్లిదండ్రులకు వదిలేయాలి. అప్పుడే ఆ సంబంధాలు బాగుంటాయి. వాళ్ళు అన్నీ చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఈ వ్యామోహం లేదు. కారణం అది, వాళ్ళకి వ్యామోహం లేదు. ఆ పిల్ల ఏదో అందంగా ఉందని తల్లిదండ్రులు ఎవరు ఆలోచించరు ఆ విషయం. కాపురానికి పనికొస్తుందా లేదా, అణకో ఉందా లేదా, వినయం ఉందా లేదా, కుర్రాడికి సమర్థత ఉందా లేదా, పనికొస్తాడా లేదా, 4 రూపాయలు సంపాదిస్తాడా లేదా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడా లేదా అని అత్తగారు ఆలోచిస్తుంది ఖచ్చితంగా. మామగారి కంటే పిల్ల తండ్రి బాగా ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని పిల్ల తల్లికి వదిలేయాలి. వాళ్ళ అమ్మాయి అప్పుడు చూసుకుంటుంది. అందుకని అమ్మాయిని ఎంచుకోమంటే ఏం చేస్తున్నా, సినిమా హీరోలా ఉన్నాడు. ఎందుకోకూడవా? సినిమా హీరోలా మనిషి ఉంటే సరిపోయిందా? జీవితం ఉండి శ్రీరామ హీరోలా ఉండి శ్రీరామచంద్రుల్లా ఉండాలి, కానీ సినిమా హీరోలా ఉండవేంటి? యవ్వనంలో ఉన్నవాళ్ళు జీవిత భాగస్వామి గురించి నిర్ణయం తీసుకుంటే ఈ వ్యామోహానికి ప్రాధాన్యం ఇస్తారు, ఆకర్షణకి ప్రాధాన్యం ఇస్తారు. అదే పెద్దలైతే అనేక విషయాలు చూస్తారు. వాటి వల్ల సంబంధం నిలబడుతుంది. ఆకర్షణ వల్ల ఎప్పుడూ నిలబడదు. ఆకర్షణ 6 నెలల్లో దిగిపోతుంది. ఆకర్షణ ఎంతసేపు ఉంటుంది? 6 నెలలు. బజార్లో ఓ స్వీటు చూసాం. ఆ స్వీటు ఎంతవరకు బాగుందో మనం చూసేవరకే, నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళాక స్వీటు ఒకటే, లోపలికి వెళ్ళిన కాఫీ ఒకటే, లోపలికి వెళ్ళిన తర్వాత గుడగొడ పానీయాలు ఒకటే, అన్నీ కలిపి మొత్తం కుడుతుకోవాలంటే తయారయ్యాయి. ఏమి లేదు అక్కడ. స్వీట్ అందం ఎంతవరకు అంటే షాపులో ఉన్నప్పుడు, నాలుగు మీద ఉన్నప్పుడు, అంతే అయిపోయింది. ఆకర్షణకి ప్రాధాన్యం ఇస్తే జీవితం నాశనం అవుతుంది. ఆలోచనకి, అవగాహనకి ప్రాధాన్యం ఇస్తే జీవితం అంతా బాగుంటుంది. ఏది కావాలో తేల్చుకోవాలి. అదే సరస్వతి ఆరాధన.